కనుమూరి బాపరాజు గారు అంటేనే మీ కట్టుబొట్టుతో అందరికీ గుర్తుకొచ్చే మీ మీస కట్టు అనమాట. ఆ మీసమే మీ యొక్క రాజసం అన్నమాట. అది అది కనిపిస్తుంది సార్. అంటే మీరు ఒక 3 సార్లు 4 సార్లు అనుకుంటా సార్ మీసాలు తీసేశారు, గుండు కొట్టించారు సార్. ఏ సందర్భాలు సార్ అది? ఇందిరాగాంధీ తొలిసారిగా చిక్కమగళూరులో ఎలక్షన్లు నిలబడి గెలిచినప్పుడు తిరుపతిలో నీలాలు ఇచ్చుకున్నాను. అప్పుడు మన ఆ మంగళ అబ్బాయి మీరు తీయొద్దు, మంచి మీసం కత్తి మీద అది బాధగా ఉంది అన్నాడు. అందులోకి వాళ్ళు వెళ్ళారా, ఇంకోసారి తీయించుకుంటాను ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యాక అన్నాను. అయితే ఆవిడ అయ్యేది లేదు, నువ్వు గీయించుకునేది లేదులే అన్నాడు. ఆవిడ అవుతుంది, నీ చేతే మళ్ళీ తీయించుకుంటాను అన్నాను. ఆవిడ ప్రధానమంత్రి అయింది, మళ్ళీ ఆడనే పిలుచుకొచ్చి మళ్ళీ మీసం తీయించుకున్నాను. అయ్యా మన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు కూడా అక్కడ ముక్కాను తిరుపతిలో స్వామి ఎదురుగుండా కొండ ఎదురుగుండా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి, నేను తలనేలా ఇస్తాను స్వామి అని మొక్కున్నాను. అయితే నీ క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నాను చెప్పి అనౌన్స్ చేశాను. అదే మీటింగ్. లేకపోతే నా మంత్రి పదవి కోసం అన్నట్టుకుంటుంది కదా. అక్కడ కూడా ప్రతి దాంట్లో క్లారిటీ ఉంటుంది. ఆ మాటకి ఎప్పుడైనా చూడండి, ప్రతి మాటలోనే క్లారిటీ ఉంటుంది. 2004లో పోటీ చేశారు సార్ మీరు? 2004లో పోటీ చేయలేదు కదా సార్? ఎందుకు సార్ మీకు టికెట్ రాలేదు అప్పుడు? మేడం నిలబడద్దాం. ఎందుకు సార్? ఎందుకు మేడం? చాలా అప్పులు అయిపోయినాయండి. ఫ్యామిలీ అయోమయ స్థితిలో ఉంది. దైవసాక్షి అయోమయ స్టేజ్లో ఉంది. మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. ఎంపీగా వాటికి మాకు సంబంధం ఉందండి. మాకు వచ్చిన డబ్బుతోటి మేము బతికాం తప్ప పదవులతో మేము మంత్రిగా పనిచేశారు. జీతం తీసుకున్నాం తప్ప ఏ తప్పు చేయలేదండి. మేము ఫ్యామిలీ మా మామగారు ఇచ్చిన ఆస్తితోటి మేము బతికామండి. 2 ఏళ్ళకి ఎలక్షన్లో అప్పుడు 2 5-6 ఎలక్షన్లు అలా జరిగేటప్పటికి బాగా అప్పుల్లో మునిగిపోయి సంసారం అయోమయం స్టేజ్ అయిపోయి చాలా కష్టాలు. అప్పుడు నేను అన్నాను, 5 ఏళ్ళు ఫ్యామిలీని చూడండి, కాంగ్రెస్లో ఉండండి, నిలబడద్దు, 5 ఏళ్ళు ఫ్యామిలీని చూడండి, చాలా అప్పుల్లో ఉంది. అప్పులు తీర్చి మామయ్య పోయారండి, పెద్ద ఆయన పోయారు. ఆయన పోయాక సంసారం చుట్టం పూర్తిగా మాకు వచ్చే ఇన్కమ్ కూడా వ్యవసాయం కూడా వచ్చి స్టేజ్ లేకుండా అయిపోయిందండి. ఆయన ఉంటే ఆయన చూసేవారు, వ్యవసాయం చూసేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోయాం. సంసారం గడవటం కూడా కష్టమైపోయింది పరిస్థితి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇక లాభం లేదు, ఒక 5 ఏళ్ళు మీరు ఏ టికెట్కి వెళ్ళొద్దు, మీరు వెళ్తే నేను బతకను చెప్పేశాను. ఈ 5 ఏళ్ళు ఫ్యామిలీని చూడండి, ఏ అప్పులు లేకుండా నిలబెట్టండి. మీరు మీరు సంపాదించక్కర్లేదు. అప్పులు అన్ని పొలాలన్నీ లోన్లు పెట్టాలి, అప్పులు అయోమయం స్టేజ్. అప్పులన్నీ తీర్చి సంసారం నిలబెట్టండి, తర్వాత మీరు ఏదన్నా చేయండి. ఇంకా కాంగ్రెస్ అప్లికేషన్ పెట్టిన ఇప్పుడు 5 ఏళ్ళు బట్టి కుదరదు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెంటనే గుండు చేసుకున్నారు సార్. గుండు మీసాలు తీసేశారా? తీసేసారు వెంటనే, మర్నాడే తీసేసారు. నాకు తెలిసిన అంశం సార్, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గుండు చేయించుకొని మీసాలు తీసేసి రాజశేఖర రెడ్డి గారిని కలవడానికి వెళ్తే ఫస్ట్ వెళ్ళగానే రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని గుర్తుపట్టలేదు అంటారు. మళ్ళా గుర్తుపెట్టి ఏ బాపి నువ్వా అన్నట్టుగా మాట్లాడు. అంటే మీసాలు లేకపోవడంతో గుర్తుపట్టలేదు ఆయన. ఇందిరాగాంధీ గుర్తుపెట్టింది నా మీసాలు లేకుండా. అవునా సార్? ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడే తీసాక ప్రైమ్ మినిస్టర్గా వచ్చింది హైదరాబాద్. వస్తే నన్ను చూసి నవ్వింది ఆవిడ. సరోజిని పొలారెడ్డి అంటే, మేడం యూ రికగ్నైజ్ వై నాట్ ఇది మిస్టర్ రాజు అన్న. ఆల్ ఆంధ్రపత్రికలో రాశారు, ఇందిరాగాంధీ తన మనసు గుర్తుపెట్టడంలో దిట్ట. ఆంధ్రపత్రిక గుర్తుపెట్టి నాకు గుర్తు, ఆవిడే తన మనసును గుర్తుపెట్టడంలో దిట్ట. అంటే గుండు బొమ్మ ఒకటి వేసాడు, మీసాల బొమ్మ ఒకటి వేసాడు ఆంధ్రపత్రికలో వేసి, ఈ రకంగా ఉన్నవాడిని ఈ రకంగా గుర్తుపెట్టిందని దిట్ట అని రాశాడు ఆంధ్రపత్రికలో. రాజశేఖర రెడ్డి గారికి మీకున్న అనుబంధం ఏంటి సార్ అసలు? గుడ్ రిలేషన్, నో ప్రాబ్లం. అంటే చంద్రబాబు నాయుడు గారితో మంచి రిలేషన్, రాజశేఖర రెడ్డి గారితో మంచి రిలేషన్ అంటే ఏమంటారు మీరు? ఐ డోంట్ కంపేర్, ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్, ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్. ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం ఏంటారు అసలు? భేదం ఏంటంటారు? భేదం అంటే ఆయన చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండి చంద్రబాబు నాయుడు. హార్డ్ వర్కింగ్ మనసు, ఈజేమో చాలా ఉదారమైన మనసు. ఆయన నమ్ముకున్నాడు అంటే కమాన్ అంటే ఇంకా పంచుకుంటూ పోతాడు. ఆ లెటర్ హైకోర్టు జడ్జికి లెటర్ రాయమన్నా రాయిస్తాడు, సుప్రీంకోర్టు రాసిన లెటర్ ఇచ్చేటండి కోర్టుకి రాయకూడదని కూడా ఐడియా ఉండదు దీనికి. ఎవరి లెటర్ అయితే అక్కడికి ఇచ్చేస్తాడు రాజశేఖర రెడ్డి. ఆయన అన్నీ ఆచితూచి చేస్తాడు. ఆయన ఇద్దరిలో ఉన్న ఈయన హార్డ్ వర్క్, ఆయన చాలా అంటే ఇంకా ఎంత నష్టమైనా కష్టమైనా, కష్టంలో నష్టంలో కూడా మళ్ళీ లాభం తీసుకురాగలుగుతాడు చంద్రబాబు నాయుడు. ఇంకా డిసప్పాయింట్మెంట్ అని లేదు.
ఎంత డిఫికల్టీ ఉన్నా దాన్ని మళ్ళీ సక్సెస్ చేసుకుంటారు, హార్డ్ వర్క్ చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు సార్? రాజశేఖర రెడ్డి ఈజ్ గుడ్ హార్టెడ్ పర్సన్. అతను అదే ఉదాహరణ ఏమన్నా అడిగితే ఇచ్చుకుంటా పోతూ ఉంటాడు. ఇంకా రూలు రైము తెలియదు ఆయనకి. ఆయనకేమో అడిగిందో ఏదడితే తెచ్చుకుంటా. అదే హెలికాప్టర్లో వెళ్ళిపోయి వాళ్ళు అడిగితే అది ఇచ్చేసి రోషే అనేవాడు, బాబు ఇది హెలికాప్టర్ ఎక్కి అంటే నన్ను అడిగిపోతున్నాను, ఎవరికి మాట ఇచ్చి వచ్చేస్తూ ఉంటాడు, ఈ డబ్బులు సర్దలేకపోతున్నాను సార్. పైగా సీఎం చెప్పింది అవ్వకపోతే ఆయన షేమ్ కదా, అందుకని చెప్పి ఆయన వెళ్ళి ఇచ్చుకుంటా పోతాడు. అడగనోడిది పాపం, అడిగినోడికి ఇచ్చేస్తాడు ఆయన. ఈయన అన్నీ ఆచితూసి బ్యాలెన్స్కి వెళ్తాడు. మీరెంతో ప్రేమించే వారంతా ఒక్కొక్కరిగా ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా దూరం అయిపోయారు. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని తెలిసిన రోజు మీరు ఎక్కడున్నారు సార్? నేను హైదరాబాద్ ఉన్నాను. షాకింగ్ న్యూస్ అండి. ఓకే. ఆ బాడీని కూడా నెలకటం జరిగింది కదండి. అప్పుడు రాజీవ్ త్రివేది అని అండ్ ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడండి. ఆయన్ని సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళి నేను నెలకటానికి ఈయనకి అప్పచెప్పండి, కొండల్లో వాగుల్లో ఈయన వెళ్ళగలుగుతారని చెప్తే ఆయన అప్పుడు స్పెషల్ టీం ఈయన ఇచ్చి పంపారు. ఆయనే ఐడెంటిఫై చేశాడు. వెళ్ళారు సార్ మీరు పావురాలకోటకి? పులిందలకి వెళ్ళారు, పావురాలకోటకి వెళ్ళారు, ఇడుపులపాయలకు వెళ్ళారా మీరు? నేను వెళ్ళలేదు. అంటే మామూలుగా క్రమేష్ ఉంది కదా అక్కడ, నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఇక్కడే చూశారు, అక్కడికి వెళ్ళలేదు. కానీ చాలా మంది పావురాలకోటకి కూడా వెళ్ళారు కదా, మీరు ఇక్కడే. నేను రాజీవ్ త్రివేదిని ఐపీఎస్ ఆఫీసర్ని సీఎం ఆఫీస్కి తీసుకెళ్ళి చీఫ్ సెక్రటరీ సీఎం అందరూ సీఎం గదిలో ఉండగా ఈజ్ ద రైట్ పర్సన్, ఈ అడవిలో ఎక్కడున్నా ఆ బాడీని ఐడెంటిఫై చేయాలంటే ఇది అంటే టీమ్. మీరు ఎలా ఐడెంటిఫై చేశారు ఆయన్ని? నేను కాదు, రాజీవ్ త్రివేది వాజ్ ఎస్పీ. రాజీవ్ త్రివేది ద రైట్ పర్సన్ అని మీరు ఎలా కనుగొన్నారు? అంటే ఈ వాజ్ అవర్ ఎస్పీ అండ్ ఈజ్ వెరీ ఆనెస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో ఎస్పీ చేశాడు. అని ఏ పోస్టులు చేసినా బట్ సముద్రంలో ఎన్నో ఈదినట్టు ఆయన ఎటువంటి చాలా ఉన్నాయి ఆయనకి. ఏంటి రన్నింగ్ అవుతే గంటల తరఫున కొండలు పరిగెత్తేయగలడు ఆయన. ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. కానీ నా మైండ్ ఇంతమంది వదిలి పడుతున్నారు కదా, సీఎం ఆఫీస్కి నేను తీసుకెళ్ళి ఈయన ఎందుకు తీసుకుపోయాను. ఈజ్ ద రైట్ పర్సన్. మీరు ఎక్కడున్నాడో డిఫెన్స్ మినిస్టర్ని, ఆ మినిస్టర్ని, హెలికాప్టర్లోని ఈదుని బాంబర్లు అన్నీ చెక్ చేస్తున్నారు కదా, అది ఫోన్ చేస్తున్నారు రాజ్నాథ్ సింగ్కి వెళ్ళలాగా. ఈ విల్ ఐడెంటిఫై. తెల్లారు పట్టుకున్న 4 గంటలు పట్టేశాడు వెళ్ళి. అంటే ఆ ట్రాక్ని ఫాలో అయ్యి నడిచి ఇది ఉంది. సో నాకు భగవంతుడు రైట్ ఏ టైంలో ఏది చేయాలో అనేది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద మీకున్న అభిమానాన్ని ఒక మాటతో చెప్పేశారు సార్. నాకున్న ఇదేంటంటే సార్, 2009 ఎలక్షన్స్ ముందు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది సార్. ఇక్కడ కొత్తగా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పెట్టారు. అయితే అంతకుముందు చిరంజీవి గారు అంటే రాజులకు అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఇచ్చిన సత్యం రామలింగరాజు గారి విషయంలో కొంత రాజశేఖర రెడ్డి గారు దుందుడుగా వ్యవహరించారనే ఉద్దేశంతో భీమవరంలో రాజులంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా అంటే ప్రజారాజ్యం పార్టీకి మద్దతు ఇవ్వాలని ఒక మీటింగ్ పెట్టుకొని తీర్మానం చేశారు. ఆ తర్వాత మరి చిరంజీవి గారు రాజశేఖర రెడ్డి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తోనే వస్తున్నారు అని తెలుసుకొని వెనకడికి వేశారంటారు సార్. అది ఏమి లేదు, ఇది ప్యూర్లీ రూమర్. అటువంటి సిచ్యువేషన్ ఇది రానే లేదు. నేనున్నాను కదా, నాకు కాకుండా ఏ రాజు వచ్చాడు మీటింగ్ పెడతాడు. స్థానిక నోడిని కదా. ఆ పైగా రాజుల మీటింగ్ పెట్టుకుని అలాంటి టైప్ కాదండి, ఇండివిజువల్గా ఉంటారు. మా కజిన్స్ ఉన్నారంటే ఎవడ పార్టీ ఆడితే తప్ప మేము అలాగా గ్రూప్గా మా కమ్యూనిటీ అలా కక్షాది కలవటం అలా ఉండదు. ఇంకొక విషయం సార్, ఢిల్లీలో ఎవరికైనా హోస్ట్ చేయాలి అంటే సీమ ప్రాంతం నుంచి మైసూరు రెడ్డి గారు, ఇక కొస్తా నుంచి కనుమూరి బాపిరాజు గారు, వీళ్ళ హోస్టింగ్ అంటే చాలా అద్భుతంగా ఉంటుందంటారు. అంటే ఎవరైనా అప్పట్లో వచ్చేసి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రతి ఎంపీ కూడా మీడియాకు డిన్నర్ ఇవ్వడం అనేది పరిపాటిగా ఉండేది. ఆ సందర్భంలో మీరిచ్చే విందు అంటే ఇంకా ఆహా ఓహో అని ఉండేది అంటారు అందరు కూడా. భీమవరం నుంచి తెప్పించి మరీ రుచులు చూపించేవారు అంటుంటారు సార్. అంతలా ఇచ్చేవారు సార్ డిన్నర్? ఆవిడే మేము ఒక మనిషిని అండగా తీసుకుని ఆవిడే ఉండేది.
మేము ఒక ఐస్ క్రీమ్ తప్ప బయటది ఇంకేం తెచ్చేవాళ్ళం కాదు. ఈ రోజు కూడా నేను ఎప్పుడు క్యాటరింగ్ ఎరగనండి. ఎంతమంది భోజనాలు అయినా వండి వాళ్ళు తెచ్చుకుని సలహా మీద వండించి పెట్టే తప్ప క్యాటరింగ్ భోజనం ఢిల్లీలో ఉన్ననాళ్ళు, ఎమ్మెల్యేగా ఉన్ననాడు, మంత్రిగా ఉన్ననాళ్ళు ఎన్ని వేల మందికి డిన్నర్లు ఇచ్చినా క్యాటరింగ్ ఇవ్వలేదండి. 2011లో అనుకుంటా సార్ నాకు తెలిసి, మరి ఇయర్ ఏమో తప్పేమో. మీరు ఎంపీగా ఉన్నారు, విందు ఇచ్చారు కదా. 5 ఏళ్ళు కూడా వారం వారం ఒక్కొక్క ప్రతి శుక్రవారం, ప్రతి శని ఆదివారం, శుక్రవారం రాత్రి రాత్రి ఒక కేరళ ఎంపీలందరినీ ఒక వారం, తమిళనాడు ఎంపీలన్నీ ఒక వారం, అన్ని రాష్ట్రాల వాళ్ళని వారం వారం పిలిచేవారండి. ఎలా సాధ్యం సార్? ఇంటికి వచ్చిన వారికి కొసరి వడ్డించి అసలుకి వాళ్ళకు ఆయాసం వచ్చేంత వరకు తినేంత వరకు వదిలిపెట్టారు బాపిరాజు గారు. ఆయన ఇంటికి వెళ్ళాలంటేనే భయం, అబ్బా భోజనం పెట్టి చంపేస్తారు ఆయన అంటుంటారు సార్. ఏంటి సార్ అసలు అంత ప్రేమ ఏంటి అసలు? అది మహాభాగ్యం కదండి. ఓకే, అతిథికి గౌరవించడం అనేది మహాభాగ్యంగా భావించాం. ఓకే, అతిథి అంటే భగవత్ స్వరూపమే కదండి. సార్ ఇంకొక తీసుకుంటే గతంతో పోలిస్తే ఇప్పుడు మన నవ్యాంధ్రప్రదేశ్లో, మన ఏపీలో రాజుల యొక్క రాజకీయాల్లో రాజుల యొక్క ప్రాధాన్యత పెరిగింది అంటున్నారు సార్. దాంతో మీరు ఏకీపిస్తారు సార్? నేను కమ్యూనిటీలుగా ఎప్పుడు రాజకీయాల్లో లేనండి. ఓకే సార్. నేను కమ్యూనల్గా ఎప్పుడు సమాజంలో ఒకడని బతికాను తప్ప కమ్యూనల్గా నేను ఎప్పుడు ఐ డోంట్ కన్ఫైన్ టు పర్టికులర్ కమ్యూనిటీ అని కాదు. ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ హ్యాపీ టు బీ ద క్షత్రియ. నేను నా జన్యు వేసుకుంటాను, నా రాజును గౌరవించుకుంటాను. బట్ ఆ రాజులకి చెడ్డ లేకుండా నేను బతుకుతాను, అంతవరకే తప్ప ఈ మన రాజు ఏంట్రా అని ఎవడ అనుకోకుండా నేను బతుకుతాను, అంతవరకే తప్ప నేను ఏ జాతికి వెళ్ళా, ఏ రాజు ప్రాధాన్యత, సమాజంలో ఒకటిగానే బతుకుతాను. సెకండ్ ఒపీనియన్ రాదు కూడా. ఈ జన్మకి 78 ఏళ్ళు, 79 వస్తున్నది రేపు జూన్లో. నాకు ఏం మార్పు వస్తుంది? ఓకే సార్. మీరు ఎంపీగా చేశారు, మంత్రిగా చేశారు, టీటీడీ బోర్డు చైర్మన్గా 3 సార్లు చేశారు కదా. మీకు పక్కన పెడితే మీ అన్న కుమారుడు త్రిపురార్ గారు, అందరూ కూడా అందరినీ త్రిపురార్ అంటారు అందరినీ, రఘురామ కృష్ణంరాజు గారు ఈరోజు శాసనసభ ఉప సభాపతిగా ఉన్నారు. దాని పట్ల మీరే ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? చాలా సమర్థవంతంగా చేస్తున్నారండి. ఇవాళ ఎమ్మెల్యేగా కూడా ఒక రోల్ మోడల్గా చేస్తున్నారండి. నేను అటువంటి ఒక శాసనసభ్యుడిగా అన్ని కార్యక్రమాలని ఇంత చేయటం నేను ఎప్పుడు ఎరగను. అంటే ఎవ్రీబడి హ్యాస్ ది ఓన్ స్టడీ. అతను అబౌవ్ పాలిటిక్స్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇచ్చి ఏంటి చాలా అద్భుతమైన పనులు చేస్తున్నాడు. ఈరోజు ఉపసభాపతిగా ఓకే బాగా పనిచేస్తున్నారని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. ఎంపీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు, అంటే ఆయనని బలవంతంగా ఇంట్లోకి వచ్చి పోలీసులు లాక్కెళ్ళడము, జైలుకి తీసుకెళ్ళడం, తర్వాత కొట్టారు అనేది, పాదాలంతా వాచిపోయి బాగా కొట్టారు అని తెలిసినప్పుడు ఎలా ఉంది అసలు మీ ఫీలింగ్? ఒక పార్టీ వాళ్ళే అలా చేశారు. ఫీల్ వెరీ బ్యాడ్, వెరీ అన్ఫార్చునేట్. తన సొంత పార్టీలో ఎలా ఉండటం అని, బట్ అది బ్యాడ్ లక్ అనుకుంటాను అంతే. ఇంకొక విషయం సార్, మీరు రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి జైపాల్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుంది అని ఆ రోజుల్లో సోనియా గాంధీ గారికి మీరు ప్రపోజ్ చేశారు, వినతి పత్రం ఇచ్చారు. ఆయన చేస్తే బాగుంటుంది ఒక సలహాను కూడా ఇచ్చారు అంటారు, వాస్తవమా సార్? నేను ఇవ్వలేదండి. ఓకే, నేను మటుకి సపరేట్ తెలంగాణ ఇస్తాను మాట ఇచ్చారు కాబట్టి యూ కాంట్ గో బ్యాక్. నేను శ్రీకృష్ణ కమిటీకి ఇన్ రైటింగ్ ఇచ్చానండి. ఏంటంటే ఈ హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా పెట్టండి, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీగా హైదరాబాద్ని పెట్టండి. వారికి ఇచ్చారు కాబట్టి ఇద్దరిని 10 సంవత్సరాల పాటు తెలంగాణ వాళ్ళు నేను హైదరాబాద్లోంచి రూట్ చేసుకోమనండి. దెన్ సెలెక్ట్ దేర్ ఓన్ హెడ్ క్వార్టర్స్ని, వాళ్ళనే 10 ఏళ్ళ లోపల వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పండి. ప్రస్తుతం మట్టికి ఈ 10 ఏళ్ళు ఇక్కడ ఉండమని చెప్పండి. ఈ పార్లమెంట్ని, సుప్రీంకోర్టుని అన్నీ కూడా సెకండ్ క్యాపిటల్ ఆఫ్ కంట్రీ పెట్టండి. ఎందుకంటే ఇది మాట ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కెనాట్ గో బ్యాక్ అని చెప్పాను. అది శ్రీకృష్ణ కమిటీకి రాసిచ్చాను అన్నాడు. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ యు హావ్ గివెన్ దిస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి అన్నారు. అబౌవ్ దట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ద ఓన్లీ వే ఫర్ యూ టు మేక్ దిస్ యాజ్ ఏ యూనియన్ టెరిటరీ అండ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ అని ఇంట్లో అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీస్, మినిస్టర్లు అందరూ ఉండగా
ప్రైమ్ మినిస్టర్ హౌస్లో మేము మీటింగ్ పెట్టారు, బట్ మా ఒపీనియన్ అడిగి చెప్పాను, యూ ప్లీజ్ యూ కెనాట్ గో బ్యాక్ నౌ, యూ హ్యావ్ టు గివ్ తెలంగాణ, బట్ లెట్ దెమ్ హ్యావ్ ఫర్ 10 years ఎంజాయ్ ఇన్ దిస్ హెడ్ క్వార్టర్స్, మేక్ యూనియన్ టెరిటరీ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ, that will solve the problem, because missiles are produced in Hyderabad. And China and Pakistan are next to Delhi, so we are more safer in Hyderabad. So all this we are not protected by Himalayas now, because no camels and elephants are not the age now, it's missiles days. So the best choice is for you to make second capital Hyderabad. You kindly do this అని చెప్పి నేను సలహా ఇచ్చాను. అండ్ హీ టుక్ ఇట్ వెరీ నైస్లీ, బట్ అన్ఫార్చునేట్లీ అది చేయలేకపోయారు. బట్ ఇది ఓపెన్ మీటింగ్, ఇది 1-to-1 కాదు, అందరూ ఉండగా మాట్లాడింది, ఒక 20-30 మంది ఎంపీలు ఉండగా మాట్లాడినట్టు అంటే సుదీర్ఘంగా రాజకీయాలు చేశారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నారు మీరు, అంటే వయసు మీద పడటంతో కావచ్చు, ఏ కారణాలైనా బ్రేక్ తీసుకోలేదే, అంటే ఎలాంటి పదవులు తీసుకోలేదు, పార్టీలో కొనసాగుతున్నారు. ఐఎమ్ ఏఐసిసి మెంబర్, ఐఎమ్ ఇన్ ది పార్టీ. మొన్న గుజరాత్ వెళ్ళాను, వాళ్ళ మీటింగ్లో అటెండ్ అయ్యి 2 days అటెండ్ అయ్యి వచ్చాను. రాహుల్ గాంధీ పాదయాత్రలో కూడా మీరు భారతజోడితే ఐ వాక్ విత్ హిమ్. ఈ వయసులో కూడా మీరు పాదయాత్రలో నడవగలిగారు అంటే అసలుకి ఆయనతో సమానంగా చక్కగా నడిచాను. హ్యాపీ. ఇంత యాక్టివ్గా ఉన్నారు సార్, 78 ఏళ్ళ వయసులో ఇంత యాక్టివ్గా ఉన్నారంటే మాకు ఆ వయసు వచ్చేసరికి మేము ఉంటామో లేదో కూడా మాకు తెలియదు అసలుకి. ఈ వయసులో ఇంత యాక్టివ్గా ఉన్నారు, ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి ఈరోజు ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరిదంటే కనుమూరి బాపరాజు గారి దంపతులు. కనుమూరి బాపరాజు గారు మాట్లాడుతున్నారా, వాయిస్ క్లియర్గా ఉందా, ఆయన యాక్టివ్గా ఉన్నారా, ఆయన వయసు అయిపోయింది కదా ఆయనతో ఇంటర్వ్యూవా ఆయన అని చాలామంది అడిగారు సార్ నన్ను. అంటే మీ దగ్గరకు వచ్చి చూసి ఇంత యాక్టివ్గా ఉన్నారు మీరు, ఇంత చలాకీగా మాట్లాడుతున్నారు, ఇంకొక 10 ఏళ్ళు అయినా కూడా ఇదే యాక్టివ్నెస్తో ఉంటారని నాకు అనిపిస్తుంది. అంటే దానికి కారణం ఏంటంటే మీరు తీసుకునే డైట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, రోజు ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఏంటి అసలు సార్ ఆ సీక్రెట్ ఏంటి అసలు? ఒకటి గురించి ఈర్ష్పడకుండా ఉండటమే. ఓకే, ఒకరిని గౌరవించడం, ఒకరిని చూసి ఆడకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, అబౌట్ దట్ she'll take care of me with all timely medicines and proper exercise, the regular exercise. ఏం చేస్తారు సార్ ఎక్సర్సైజ్ అంటే మీరు ఏం చేస్తుంటారు? I go for walking, 1 hour walking. I do half an hour exercise in the physical exercise. కేవీఆర్ పార్క్లో 6 కిలోమీటర్ల వరకు అసలుకి ఏమాత్రం కూడా నిలవకుండానే అలాగా కంటిన్యూగా చేసేవారు, ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే వారు సార్? సెక్యూరిటీ అప్పుడు కూడా అరవిందరావు అనేవారు, బాబురాజు గారు మీరు సెక్యూరిటీ వదిలేసి వెళ్ళిపోతున్నారు, కొద్దిగా పెట్టుకోవాలి అనేవారు, అరవిందరావు డీజీగా ఉండగా. ఆ రోజుల్లోనే మీరు పిస్టల్ తీసుకున్నారు, లైసెన్స్డ్ పిస్టల్ తీసుకున్నారు. అంటే ఆ రోజుల్లోనే పిస్టల్ తీసుకున్న మీరు కేవీఆర్ పార్క్లో ఎలాంటి సెక్యూరిటీ లేకోకుండా వాక్ చేయడానికి కారణం ఏంటి అసలుకి? శత్రువు లేరని. నా శత్రువు లేడు. శత్రువులే లేరని పిస్టల్ ఎందుకు తీసుకున్నారు ఆ రోజుల్లో? చిన్న వయసులో మా ఎస్పీ గారు వాళ్ళు మా నాన్న అన్నారు, వద్దు మా వాడికి లైసెన్స్ అది వద్దు, పిస్టల్గా ఉన్నోడిని ఎవడు కాపాడుకున్నోడిని ఎరగను, ఆల్సేషన్ కుక్క పెంచిన వాడిని వానను కలిసినట్టే ఎరుగుదును, పిస్టల్ ఉన్నవాడు ఆత్మహత్య ఉపయోగపడుతుందని ఎరుగుదును, ఈ పిస్టల్ గిస్టల్ ఉండటానికి ఇది లేదని మా నాన్న ఆపేశారు. ఆపేసిన తర్వాత కొద్ది కాలానికి ఎస్పీ వాళ్ళు వచ్చి ఉండాలి రాజు గారు నీ పిస్టల్ అనేవాడికి తీసుకు ఆ వెపన్ తోటి. అది ఏలూరులో ఒక పబ్లిక్ గొడవ జరుగుతూ ఉంది. నారాయణరావు గారు స్పీకర్ అప్పుడు. నేను ఏలూరు వెళ్తూ ఉండేటప్పటికి ఏదో 10-12 ఏళ్ళ నుంచి ఒక 2 వర్గాల నుంచి తగాదా ఉండేదంట. ఆ రోజుని ఆ తగాదా రోడ్డుకి ఎక్కి రాళ్లతో, కర్రలతో, బడిసెలతో కొట్టుకుంటున్నారు. నేను జస్ట్ ఎంటర్ అవుతున్నాను టౌన్లో, అక్కడ 100 మంది కొట్టుకుంటున్నారు, బాగా బ్లడ్ అయ్యి. నేను కారు ఆపి ఆపటానికి ట్రై చేశాను, చాలా విగ్రస్గా ఫైట్ చేస్తున్నారు, ఆగటలేదు. దెన్ ఐ ఓపెన్ ఫైర్, 5 rounds కాల్చాను. 5 rounds కలిసి మొత్తం గోడను ఆపి ఎక్కడో పారిపోయారు. 4 round పీరియడ్. ఒక అతను పట్టుకున్నాను, ఆడే మెయినోడు అని ఆయన పట్టుకున్నాను. బానెట్ కారులో కూర్చేటి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇదిగో నేను ఫైర్ చేశాను,
ఇది నా పెస్ట్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నానని చెప్పి సిఐ గారికి ఇచ్చాను. సార్ వద్దు సార్ అన్నాడు. సరే నేను అప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎస్పీ గారి ఇంటికి వెళ్ళిపోయాను. గౌతమ్ గారు ఎస్పీ, డిఐజీ రాములు ఏలూరుకి. ఓకే. సరే మాజీ డీజీపీ ఆయన ఈ డిఐజీ ఎస్పీ ఆయన ఇక్కడ సిఐ గారి దగ్గరికి వెళ్ళి ఆయన వద్దన్నాడు. ఎస్పీ ఇంటికి వెళ్ళి. గౌతమ్ అంటే గౌతమ్ సాంగ్ గారు సార్? గౌతమ్ సాంగ్ కాదు, గౌతమ్ అంతే. హోమ్ సెక్రటరీ చేసాడు. ఓకే. అప్పుడు నేను లోపలికి వెళ్ళి ఇంటికాడ కూర్చున్నాడు. అప్పుడు మెసేజ్ వెళ్ళిపోయింది ఎస్పీ ఆఫీస్ నుంచి, యూనిఫామ్లు గబాలను వచ్చి హాయ్ జేమ్స్ బాండ్ అని చెప్పి లోపలికి వచ్చి కూర్చుని ఏంటి సార్ అలా జరిగింది రాబిన్ హుడ్ ఒకరేమో జేమ్స్ బాండ్ అని అన్నాడు. అయిపోయింది. కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఒక కేసు రాయాలి కదండి, మరి ఇప్పుడేమో వెళ్ళి కేసు అది రికార్డ్ చేయించాలని అన్నారు. ఇప్పుడు రాములు గారు అన్నారు ఏం రికార్డ్ లేదు, ఆయన్నే వచ్చి దగ్గర రాసుకోమను, ఈయన ఏ స్టేషన్కి వెళ్ళడం అలాంటి మగోడు అటువంటి పని చేశాడు సంతోషించు అని అన్నారు. డిఎస్పి సత్యనారాయణ అని ఈజ్ నో మోర్, ఐజీ రిటైర్ అయ్యి చనిపోయారు. ఆయన వెరీ ఆనెస్ట్ పర్సన్ టు ద కోర్ ఆల్ ఈ సర్వీస్. ఇవాళ డిఎస్పి ఏలూరు. ఆయన ఎదురుగుండా ఆయన ఇంటికాడ కూర్చొని రిపోర్ట్ రాశాం. ఆ రిపోర్టు ఎంత అద్భుతమైన రిపోర్ట్ అంటే ఆ రిపోర్ట్ని స్పీకర్కి పంపించారు. ఆ రిపోర్ట్ని మా ఎస్పీ, డిఐజీ, ఐజీ, డీజీ, హోమ్ సెక్రటరీ, ఇది అంటే ఏమంటే ఒక పబ్లిక్ పర్సను ఏంటి పబ్లిక్ కాజ్ కోసం ఓపెన్ ఫైర్ చేయటం అనేది ఇట్ ఈజ్ నెవర్ ఇన్ ది హిస్టరీ. ఇది పబ్లిక్ కాజ్ కోసం ఏ సివిలియన్ ఓపెనింగ్ ఫైర్ నెవర్ రన్, ఈవెన్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ది డైరెక్షన్ ఆఫ్ ది పోలీస్ దట్ they could not have acted so appropriately. He acted and saved the lives of several people, bloodshed and చెప్పి రిపోర్ట్ రాసి he should be awarded as లైఫ్ సేవింగ్ ప్రైమ్ మినిస్టర్ అవార్డు అని పోలీసులో ఉందంటుంది. అది ఆ అవార్డు ఈయనకి ఇవ్వాలి అని చెప్పి పోలీస్ రికమెండెడ్ టు చీఫ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఏమో వసంత్ నాగేశ్వరరావు. ఆడేం చేశాడంటే ఇది యాక్షన్ తీసుకోకుండా అవార్డులు కూడా అలా ఇస్తారు, వీడికి ఆపోజిషన్ పార్టీ కదా అని చెప్పేసి అడ్డం పెట్టేశాడు. మీరు ఎంపీగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, బోర్డు మీద చైర్మన్గా పనిచేశారు, హ్యాపీగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇంకా హ్యాపీ లైఫ్. మరి జరగకుండా మీరు భీమవరంలో ఒక వేద పాఠశాల కూడా ప్రారంభించారు. ఎంతోమందికి విద్యాదానం కూడా చేస్తున్నారు. అక్కడ వేద పండితులను తయారు చేస్తున్నారు, వేద పండితులను తయారు చేస్తున్నారు. ఎందుకు ఎలా వచ్చింది సార్ ఆలోచన? దానికి నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చారు దాని ప్రారంభోత్సవానికి. అసలుకి అది ఆలోచన ఎలా వచ్చింది సార్? అక్కడ ఒక వేద పాఠశాల ఏర్పాటు చేయాలి అనేది ఒక ఆలోచన ఎలా వచ్చింది మీకు అసలు? కేవలం ఆవిడది ఆలోచన. ఓకే. ఐ స్వేర్ నాదేం సంబంధం లేదు. అది అంత ఆన్సర్స్ నాతో ఇప్పుడు చెప్పలేదు కూడా, మనసులో ఉంది, నాకు ఐడియా లేదు. భద్రాచలంలో వచ్చింది, ఆవిడకి చెప్పాలి. అది మీకెందుకు వచ్చింది మేడం ఆలోచన అసలు? మేము ఒకసారి పరమాచార్య దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్ద స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడారండి. బాపరాజు అని దగ్గరికి పిలిచి, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు అధికారం అంటూ వస్తే 3 పనులు చేయమన్నారు. 1 వేదాన్ని పోషించు, 2 కొత్త గుళ్ళు జోలికి వెళ్ళొద్దు, శిథిలాలు అయిపోయిన గుళ్ళు నిర్మాణం చేయి, 3 ధ్యాన మందిరాలు కట్టు, 3 పనులు నువ్వు చెయ్యి అని చెప్పారండి. అది చెప్పారు. మేము ఇంటికి వచ్చేసాం. వేదాన్ని పోషించమంటే ఏదో మా మామగారు వేద సభలు జరిపేవారు. పెద్ద పెద్ద పండితుల్ని పిలిచి స్వామి పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం వాళ్ళకి సత్కరించి, వేదం పోటాపోటీగా చదివించి వాళ్ళకి సత్కరించడం ప్రతి సంవత్సరం చేసేవారు. అలాగే అనుకున్నాం తప్ప పాఠశాల కట్టమంటారనే ఆలోచన నాకు లేదు. అంటే వచ్చేసామండి. వచ్చేసాక భద్రాచలం కళ్యాణానికి నా 35 ఏళ్ళగా ఎప్పుడు కలిసి వెళ్తామండి. ఎప్పుడు మానం, ఒక్క కరోనా అప్పుడు మానం తప్ప ప్రతి సంవత్సరం కళ్యాణానికి వెళ్తాం. అలాగే కళ్యాణానికి వెళ్ళామండి. టి సుబ్రహ్మరెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వస్త్రం పట్టుకుని వచ్చారండి రాముడి దగ్గరికి. ఆ వస్త్రం నెత్తిమే పెట్టుకుని ఆ మెట్లు దిగాక రాముడు ఊరేగింపు వస్తాడు కదండి, ఆ పల్లకి రావటానికి కొంచెం టైం పట్టింది. భక్తులకి ఖాళీ చేయటానికి అది టైం పట్టింది. ఈ లోపల కింద ఆయన నిలబడలేక పట్టుకుని ఉంటే ఆ ఈవో సార్ కుర్చీలు వేస్తాను 2 కొంచెం 5 నిమిషాలు టైం పడుతుందని ఆ భార్య భర్తలు కుర్చీలు వేసి కూర్చోబెట్టారు. మేము కూడా పళ్ళాలతో నుంచున్నాం. మాకు అక్షంతలు ఇస్తారు ఎప్పుడు, ఆయన నెత్తిమే పెట్టుకుంటారు. సడన్గా నాకు దైవికంగా ఆయనతోటి చెప్పలేదు, నాకు అంతకుముందు ఆలోచన రాలేదండి. మరి పరమాచార్య నాలో ప్రవేశించేటో నాకు తెలియదు.
సుబ్బరామరెడ్డి గారు మా ఊరికి ఒక వేద పాఠశాల కావాలి. వేదమా, దానికి ఒక పాఠశాల ఉంటుందా అన్నాడండి. అవును సార్, కొండపైన కూడా వేద పాఠశాల ఉంది, 600-700 మంది విద్యార్థులు చదువుతున్నారు. కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా తిరుపతి వచ్చి బ్రాహ్మలు చేస్తారు. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఇక్కడ మా ఐభవరం గ్రామంలో కనుక పెడితే అంత దూరం వెళ్ళకుండా ఆ పండితుల పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటారు. స్థలం నేను డొనేషన్ ఇస్తాను మా ఊరి తరఫున. మా ఊరిలో ఒక వేద పాఠశాల మీరే కట్టి మీరే మెయింటైన్ చేయాలి. స్థలం పట్టుకుని, అమ్మ నువ్వు మహాభక్తులు ఇలాగే అన్నాడండి. అంతమంది ఉండగా మహాభక్తురాలు అడిగావు, నాకు ఆ వేదాన్ని గురించి అవగాహన లేదు, నువ్వు చెప్పావు కదా కొండపైన ఉందని. రేపు 6వ తారీఖు గుర్తండి నాకు, 6వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, బాపరాజుని తీసుకున్నావురా, దాని గురించి మనం మాట్లాడదామని అన్నారు. ఇప్పటికీ ఈయన భలే అడిగేసావే, ఆ చిన్న విషయం కాదు, నాకు కూడా ఆలోచన లేదు, మనం 6వ తారీఖున వెళ్ళిపోదాం, ఫాలో చేస్తామని పట్టుకుంటే వదలరండి ఆ పని. 5వ తారీఖున వెళ్ళిపోయామండి. బోర్డు మెంబర్లు అందరినీ ఆయన మీట్ అయ్యి ఇలా చెప్పారు. ఈవోకి చెప్పారు, చైర్మన్ శర్మ ఈకు చర్మ అని. ఆ మీటింగ్లోనే ₹1 కోటి శాంక్షన్. మర్నాడు వైకుంఠ ఏకాదశి అండి. నేను చెప్పాను, ఇంకా ఇవ్వటానికి అక్కడ కొనటానికి స్థలం లేదు సార్, ఒక 1/2 ఎకరం సైట్లో స్వామి ధ్యాన మందిరం కట్టాము, అది మాదే, అది కావాలితే రాసిచ్చేస్తాం టీటీడీకి, స్వామి మందిరంతో సహా రాసిచ్చేస్తాం, అంతకట్టా ఇవ్వటానికి లేదు, ఊరి మధ్యలో కట్టాలని తపంతో చేశాను సార్ అని రిక్వెస్ట్ చేసేసి వెళ్ళిపోయామండి. మర్నాడు మరి ఆయన ఏం ఆలోచన వచ్చిందో తెలియదు. వైకుంఠ ఏకాదశికి ఆ లోపల ప్రదక్షిణ చేస్తూ ఉంటే దక్షిణ ద్వారంలో మేము ఇద్దరం ఒక నిమిషం కూర్చుంటామండి, ధ్యానం చేసుకుంటాం. ఒక నిమిషం ఆ ద్వారంలో ఆయన వెనకాల వచ్చి భుజం తట్టి, బాపరాజు గారు అమ్మగారు చెప్పిన విధానాన్ని బట్టి 1/2 ఎకరం ఉన్నా కూడా ఇవ్వాలని ఆలోచన వచ్చింది నాకు, ఇచ్చేసాను మీకు అని చెప్పి ఆర్డర్ కాగితం చేతులు పెట్టి ఏమన్నారు తెలుసా సార్, మీరు అన్నారు కదా ధ్యాన మందిరం, నువ్వు వెళ్ళగానే ధ్యాన మందిరంతో సహా మా టీటీడీకి రాసేసి అన్న. అంతే, ఎంతోమంది పండితులు మీరు తయారు అనేటప్పటికీ వెంటనే వెళ్ళి 1/2 ఎకరంలో ఉన్న వేద పాఠశాల స్థలం అంతా టీటీడీకి రాసేసామండి. శాంక్షన్ అయిపోయింది, టీటీడీ కట్టింది, 120 మంది పిల్లలు చదువుతున్నారు, 20 మంది పాస్ అయ్యి పండితులు వెళ్ళిపోయారు. నా జన్మకి అది చాలు సార్, ఆలోచన ఇచ్చింది స్వామి, చేయించుకున్నది స్వామి. మీరు ఇంత గొప్పగా చూశారు, పైన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడారు, హిందూ ధర్మాన్ని కాపాడారు మీరు. ఇంత చేస్తే ఇప్పుడేమో ఇటీవల స్వామివారి ప్రసాదం కల్తీ నెయ్యి అది ఇది అంటూ దుమారం రేపింది. మీకు ఎలా అనిపిస్తుంది స్వామి భక్తులుగా మీరేమంటున్నారు? నన్ను ఢిల్లీ నుంచి అన్ని ప్రెస్ వాళ్ళు అడిగారు, అది ఎంతవరకు దానికి డిస్కస్ చేయడానికి నేను ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకంటే అలా జరగదని నా నమ్మకం. అంతే, అది ఆరోపణే తప్ప జరిగి ఉండదని నా నమ్మకం. ఇక ఫైనల్గా సార్, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుకుంటా వంగవీటి ఫ్యామిలీకి దేవినేని ఫ్యామిలీకి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం మీరు చేశారంటే, దేవినేని నెహ్రూ గారికి వంగవీటి మోహన్ రంగా గారికి మధ్య సయోధ్య కుదిర్చడానికి మీరు మధ్యస్థం వహించారు. అయితే వంగవీటి మోహన్ రంగా గారు ఓకే అన్నప్పటికీ కూడా దేవినేని నెహ్రూ గారు నో అన్నారు. ఇప్పటికే మా ఇంట్లో 2 రక్తం కలర్ చూశారు, నేను ఎలా రాజీ కుదుర్చుకుంటానని అన్నారు అన్నట్టు, ఇది వాస్తవమా సార్? లేదు, దేవినేని నెహ్రూ గారు ఒప్పుకున్నాడు, రంగా గారు ఒప్పుకున్నారు. ఈ తెలుగుదేశంలో అయితే నువ్వు ఉంటారు నాయన, కాంగ్రెస్ ఈయన ఉంటారు, మీ ఇద్దరు రాధా గారి శిష్యులే కదా, కలిసి ఉండాలని చెప్పాను, ఇద్దరినే ఒప్పించేశాను. వాళ్ళ తమ్ముడు మురళి ఒప్పుకోలేదు. ఓకే, మురళి ఒప్పుకోలేదు, అందుకని రాజీ పడలేదు అంతే. ఓకే, ఆ తర్వాతనే మురళి మాట జరిగింది. తర్వాత మాట జరిగింది. ఓకే, మీరెందుకు అంత ఇనిషియేట్ చేసుకున్నారంటే వాళ్ళిద్దరు రాజీ చేయాలని ఆలోచన మీకు ఎందుకు? ప్రతి ఒడిని కలిపి మనస్తత్వం కదండి, అది నా స్వభావమే అది కదా, స్నేహశీలి కాబట్టి. అందరూ కృష్ణా జిల్లా వాళ్ళం కలిసి ఉన్నారా, ఎందుకు వచ్చి తాగాదులు మాటలు పొజిషన్కి వచ్చారు, ఇంకా అదే కంటిన్యూ అవ్వద్దు, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, కాస్త స్వచ్ఛ చెప్పేయండి అని చెప్పాను. సరే, ఇంకా ఈరోజు ఆ ఇద్దరు లేరు మన మధ్యలో, చాలా సంతోషంతో మీ దంపతులు ఇద్దరు కూడా మీ రాజకీయ ప్రయాణంలో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు జరిగిన ఎన్నో సంఘటనలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం సార్. మా టీవీ తరపున కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. నేను ఫైనల్గా ఒక ర్యాపిడ్ ఫైర్ టైప్ అడుగుతాను సార్, ఒక స్ట్రైట్గా ఆన్సర్ చేయండి. మా తరపున కూడా మీకు చక్కగా ఈ సమాజానికి ఉపయోగపడేటట్టుగా తెచ్చుకోవాలని
నిండు మనసుతోటి ఆ భాగం ప్రార్థిస్తున్నాను మీ తరఫున. ఓకే సార్. అంటే ఒక స్ట్రైట్గా అడగాలంటే రాజశేఖర రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు సార్ మీరు? స్ట్రైట్గా ఒకటే మాటలు చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు అంటే అడగని పడితే పాపం అడిగినోడికి ఏదైనా ఇచ్చేసి వెళ్ళిపోవటమే పని అతనికి. చంద్రబాబు నాయుడు గురించి సార్? ఆయనకి ఆయన ఒక పరిపాలన, ఒక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్ని చూసుకుని ఆచితూచి చేసుకుని కూడా ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు సార్? ఇంకా ఆ వివరాల్లోకి వెళ్ళను. ఇంకా ఏపీలో వైసీపీకి భవిష్యత్తు ఉందా? ఆ భవిష్యత్తు ప్రజలు చెప్తారని నేను చెప్పను. సార్ రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాను కదా, తను స్వయం కృషితో ఎదిగినవాడని. అంచులంచులుగా జిల్లా పరిషత్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఏదైనా కూడా తన వయసుకి మించిన మెచ్యూరిటీ ఉంది. అతను బాగా స్టడీ చేస్తాడు. అతను కుటుంబాన్ని, ఉమ్మడి కుటుంబాన్ని ఇంకా అలా నడుపుకుంటూ ఉన్నాడు. కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అందరికంటే చిన్నోడైనా నాయకత్వం చేస్తున్నాడంటే ఆడు ఉమ్మడి కుటుంబం ఉన్నటువంటి ఆ కోఆర్డినేషనే ఇవాళ ఈ పార్టీని అందరు నాయకులతో, పెద్ద నాయకులతో కూడా గౌరవంగా ఉంటూ ఇలా నడపగలటానికి కారణం ఏంటంటే కేవలం తన కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఎలా ఉన్నాడో ఆ సంస్కారమే ఇవాళ అతన్ని ఇవాళ ఇంత మహానాయకులు ఉన్న మధ్యలో ఆయన నడుపుతున్నాడంటే కేవలం తన కుటుంబం యొక్క పునాదే ఇవాళ అతని నాయకత్వానికి దోహదపడుతున్నదని నా విశ్వాసం. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందా? కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఎప్పుడు దానికి సాగులేదు, గరికి లాంటిది. ఏమంటే మంచుకి మొలుతుంది, అది నదులు రావక్కలేదు. కాంగ్రెస్ ఎప్పుడు సజీవంగానే ఉంటుంది. తాత్కాలిక మేడలో మిద్దులు పడిపోయినా గరికిలాగా ఎప్పుడు కాంగ్రెస్ సజీవంగా ఉంటుంది. దానికి ఎప్పుడు కూడా భవిష్యత్తు అనేది. పైగా ప్రణబ్ ముఖర్జీ గారు నేను ఈ రాష్ట్రపతి భవన్లో నేను అనుపూర్ణ ఉండగా ఈ మాట అన్నారు, బాపిరాజు పార్టీ, కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా వస్తుంది, గ్రేట్ పార్టీ, ఐ మే నాట్ బి అలైవ్ అని అన్నారు రాష్ట్రపతి భవన్లో. ఐ మే నాట్ బి అలైవ్ బట్ గ్రేట్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రావాలి దేశానికి అని మా ఇద్దరు ఎదురుగుండా అన్నారు. సంతోషం. ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, మీరు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు, తల్లి లాంటి పార్టీ, తల్లిని వదిలి మీరు పక్కకు రారు. మీరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మేడం మీ శ్రీమతి అన్నపూర్ణాదేవి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం 2014 కావచ్చు, 19 కావచ్చు, వరుసగా ప్రతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలని కోరిన చోట కోరిన టికెట్, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ టికెట్ ఇస్తామన్నా కూడా మీరు ఆ పార్టీలోకి వెళ్ళలేదంటే కారణం మేడం? భార్య వేరు, భర్త వేరు. అది అంతే. అంతేనా? అడిగిన మాట వాస్తవమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు పిలుపు వచ్చిందా? ఈ మా దగ్గరికి వచ్చేవారు, వాళ్ళు అడిగారు. కానీ మేము దాన్ని గౌరవంగానే, వాళ్ళు ఎంత గౌరవంగా అడిగారో మేము అంత గౌరవంగానే ఇలా వదిలేండి బాబు అన్న తప్ప రాజకీయంలోకి వెళ్ళాలని ఆలోచన ఆవిడకి ఆలోచన లేదు. నా భర్త ఒకటి నేను ఒకటి ఆలోచన లేదని చెప్పింది. ఎప్పుడైనా మీరు వెస్ట్ గోదావరి రావాలి, మా గ్రామం చూడాలి అది పరమాచార్య చెప్పిన 3 పనులు మా గ్రామంలో చేసామండి. ఖచ్చితంగా. పాతగుళ్ళు పునర్నిర్మాణం చేసాం, 2 ధ్యాన మందిరం కట్టాం, వేదాన్ని పోషించాం. ఆ మహానుభావుడు చేసింది విగ్రహాన్ని పెట్టి మంచి మెడిటేషన్ హాల్ కట్టండి, చూస్తే మీ జన్మ తరి 100% ఖచ్చితంగా రావాలి. అది మీ టీవీది. ఇంకా అందరూ టీవీలో ఇంకా ఆనందం, ఎన్నో ఛానల్ వాళ్ళు తీసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా సార్ యూటీవీలో కూడా ఖచ్చితంగా ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ సార్. మీ అన్నోన్య దాంపత్యం ఇలాగే 10 కాలాల పాటు ఇంకా కొనసాగాలి. మీరందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలి. ఎన్నో విషయాలు మాతో పంచుకున్నందుకు, ఇంత టైము మా యూటీవీ ప్రేక్షకుల కోసం మీరు వెచ్చించినందుకు, కేటాయించినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.